ఈ దేశానికి సంబంధించి అనేక నెరేటివ్స్ ఇంకా కూడా చాలా నెగటివ్ నెరేటివ్స్ ఉన్నాయండి. మీరు ఇందులో చాలా స్పష్టంగా కొన్ని నెరేటివ్స్ అయితే అద్భుతంగా బ్రేక్ చేశారు, అంటే పాజిటివిటీ వైపు. అలాంటి నెరేటివ్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని మీరు ముందు ముందు కార్యాచరణ. అది మనది అని మీరే చెప్తున్నారు. మన భారతీయ తత్వం అది, మన భారతీయుల ఆస్తి అది. దాన్ని చెప్పడానికి మనం ఎక్కడ ఇది లేదమ్మా. అదే చెప్తున్నానమ్మా, మన ఇల్లు నా కుటుంబం మంచిది, నా కుటుంబం గొప్పది, నా తల్లి గొప్పది, నా తండ్రి గొప్పవాడు అని చెప్పడానికి మనం దానిలో ఇది చేయాల్సిన అవసరం లేదమ్మా. తప్పకుండా ఇవన్నీ ఏ ఉన్నాయో మంచి మొత్తం తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి 1 by 1 చేసుకుంటూనే వెళ్తాం. మీరు చాలా స్పష్టంగా కూడా భారతీయ తత్వం అంటే అందరము అనే ఒక యూనిటీతోనే ఉన్న మెసేజ్ ఇచ్చారు. ఎక్కడ కూడా ఒక్క అపశృతి లేదండి, అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది చాలా మందికి అర్థం కావట్లేదు, ఎస్పెషల్లీ సూడో సెక్యులర్స్ కి. మీరు ఏం చెప్తారు? భారతీయ తత్వం అంటే అది ఏమన్నా మతానికి సంబంధించింది కాదు, మీరు చాలా గొప్పగా ఆవిష్కరించారు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అమ్మా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, మన చేతికి ఏళ్ళే ఒకలా ఉంటుంది, అందరూ ఒకలా ఉంటారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు అర్థమైనా కాకపోయినా సరే కొంచెం మనం ఏదో ఒకటి ఇలా డిఫరెంట్గా పెడితే బెటర్ అన్న దీనిలో పెడుతున్నారే తప్ప, నిజంగా సినిమా చూసి ఈ సినిమాలో ఉన్న విషయాన్ని తెలుసుకుని మాట్లాడితే, తర్కం చేస్తే తప్పకుండా మేము వచ్చిన. అలా కాకుండా ఏదో ఇది అనేసేసి ఎవరికి వాళ్ళు ఆపాదించుకోవద్దు. ఇది ఎందుకంటే అమ్మా, ఇది భారతీయులకు సంబంధించింది, 150 కోట్ల మంది భారతీయులకు సంబంధించింది. ఇందాక మీరు అంటూ ఒక మంచి మాట అన్నారమ్మా, చుట్టూ శత్రు దేశాలే. ఒక దేశానికి ఏదన్నా ఆపద వస్తే వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి ఉండగలరు, కానీ భారతీయులకు వేరే దేశం లేదు, ఉన్నది ఈ దేశమే. ఏం జరిగినా ఇక్కడే బతకాలి, ఏం చేసినా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు మనమందరం ఒక అంబ్రెల్లా కింద లేకుండా వేరే ఉండడం అనేది కరెక్ట్. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఏదో ఉంది, వేరే ఇది ఉంది, అలా కాదండి. ఒక మంచి చెప్పినప్పుడు అది మన వాళ్ళు కాదు కదా చెప్పింది అనుకుంటే ఎట్లా? ఎవరు చెప్పినా మేము వింటాం. అలాగే ధర్మం అంటే ఒక మంచి అనేది ఎవరు చెప్పినా స్వీకరించాల్సిందే. ఈ సినిమాలో ఒక మంచి చెప్పడం జరిగింది, యూనివర్సల్గా చెప్పడం జరిగింది, దాన్ని అందరూ ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.